జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఆయన ఆశయ సాధన కోసం ఆయన అడుగుజాడలు నడుస్తూ ఆయన కంటే కూడా తండ్రికి తగ్గట్టు తనయుడు ఇంకో అడుగు ముందరకేసి ఈ రాష్ట్రంలో ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరక్కోకుండా ఇంటి వద్దకే తెరిచే ఒక మహోన్నత కార్యక్రమం సచివాలయం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి అదేవిధంగా ఏదైతే నవరత్నాలు గతంలో ఇచ్చిన పథకాల కంటే కూడా మరిన్ని పథకాలు నవరత్నాలు అది ఈ రాష్ట్రంలో ఆనాడు ప్రజలు ప్రతి ఒక్కరు అనుకున్నారు ఈ రాష్ట్రంలో ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు అందజేస్తారని చెప్పి. కానీ చెప్పిన మాటల ప్రకారం ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులైనా కూడా చెప్పిన టయానికి క్యాలెండర్ పెట్టుకొని ఫలానా నెలలో ఈ తేదీలో నేను అమ్మఒడి ఇస్తున్నాను, ఈ తేదీలో రైతు భరోసా ఇస్తున్నాను, ఈ తేదీలో నేను ఆటో డ్రైవర్లకు భత్యం ఇస్తున్నాను, అదేవిధంగా నా అక్కా చెల్లెమ్మలకు ఏదైతే పిల్లల కోసం ఇచ్చే కార్యక్రమాలు, అదేవిధంగా నాడు నేడు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలకు తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన పేరుగాంచి రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడన్నా ఉందంటే ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసిన మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగోడు ప్రతి ఒక్కరు కూడా ఆనాడు చేసిన కార్యక్రమాలు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్మరించుకుంటూ ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పి ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆయన ఘన నివాళులు నిర్వహిస్తున్నారు. కాబట్టి రాబో రోజుల్లో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనమందరూ కూడా కలిసి సమిష్టిగా పనిచేసి ప్రజల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేసే విధంగా మేము ముందర పోతాం, ఇవ్వకపోతే నిలదీస్తాం. కాబట్టి మనమందరూ కూడా ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా గట్టిగా ఉండాలని వారందరూ కూడా మేమందరూ అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం.